వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈ వీడియోలో ఎంతోమంది ఎక్కువగా డిమాండ్ చేస్తున్న టాపిక్ సెలెక్టివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్. అంటే ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ డిస్కస్ చేస్తాను. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ రావచ్చు, ఈ పర్టికులర్ సబ్జెక్టు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ సబ్జెక్ట్ని సెలెక్టివ్గా ప్రిపేర్ అయిపోయినా సరిపోతుంది అని మొత్తం డీటెయిల్స్ డిస్కస్ చేస్తూ లాస్ట్లో మీకు మా కోర్స్ యొక్క టైం టేబుల్ కొంచెం చేంజెస్ అయ్యాయి. ఆ టైం టేబుల్ కరస్పాండింగ్ ఫ్యాకల్టీ చేంజెస్ మొత్తం అన్ని కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీడియో చివరి వరకు చూడండి. ఎంతో మంది అడుగుతున్నారు, సార్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చెప్పండి సార్, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిట్ వస్తుంది, మొత్తం డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియో అయిపోయాక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. సెలెక్టివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌గా మన ఏడబ్ల్యూ, ఏపీ, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ పేపర్స్ తీసుకొని వాటిలో ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చూసి దాన్ని యావరేజ్ చేసి ఒక సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు అనేది గెస్ కాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు మీకు ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ సబ్జెక్ట్‌ని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వి విల్ గో త్రూ దట్ ఫస్ట్. ఇప్పుడు ఉన్న టైంలో మీరు బెస్ట్ ఎలా ఇవ్వచ్చు అనేది చూడండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో ప్రతిసారి సెలెక్టివ్ ప్రిపరేషన్ విన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంత అంటే ఇట్స్ ఏ ప్రాబబిలిటీ ఓన్లీ. మనం ఎంత స్ట్రాటజికల్‌గా ఎళ్ళినా, ఎంత ప్లాన్‌గా ఎళ్ళినా ఎగ్జామినర్ మన కంట్రోల్‌లో ఉండరు. కానీ ఈసారి ఉన్న ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎగ్జామ్ అనేది జనరల్‌గా మల్టిపుల్ షిఫ్ట్‌లో జరుగుతుంది గదా! 22 నుంచి 29థ్ వరకు. ఎప్పుడైతే ఎగ్జామ్ మల్టిపుల్ షిఫ్ట్స్‌లో జరుగుతుందో ప్రతిసారి ఇలా అవ్వదు. కానీ ఛాన్సెస్ ఏంటంటే ఎక్కువ క్వెషన్ పేపర్స్ ఇవ్వాలి ఎగ్జామినర్. ఎక్కువ క్వెషన్ పేపర్స్ ఇచ్చినప్పుడు గుడ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్ నుంచి రావాలి కాబట్టి, ఆ టైంలో ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా పేపర్ మరీ అంత టఫ్‌గా రావడానికి ఛాన్స్ తక్కువ. ఏదో అంటే ప్రాబబిలిటీ తగ్గుతుంది. మేబీ ఒక సెట్ టఫ్‌గా రావచ్చు. కానీ మిగతా అన్ని మోస్ట్ ఆఫ్ ద సెట్స్ ఈజీగానే వస్తాయి. అంటే ప్రతి సెట్ టఫ్‌గా ఇవ్వడం అనేది ఎగ్జామినర్ కూడా అంత ఈజీ కాదు. సో, ఇక్కడ ఛాన్సెస్ ఏంటంటే మీ పేపర్ టఫ్‌గా ఉంటుందా? ఈజీగా ఉంటుందా? అంటే నా గెస్ ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది. ఒక 10% ఆఫ్ ద క్వెషన్స్ మేబీ కాలిక్యులేటర్ యూజ్ చేస్తే కానీ చేయలేని క్వెషన్స్ అయితే ఉండొచ్చు. మీరు వర్రీ కాకండి. ఇంకో డౌట్ ఏంటంటే సార్ వర్చువల్ కాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాం అంటే అన్ని గేట్ లెవెల్ క్వెషన్స్ ఉంటాయంటే అది కూడా కరెక్ట్ కాదు. మనకి టీటీడీ, ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్‌లో కూడా వర్చువల్ కాలిక్యులేటర్ యూజ్ చేశారు. కానీ అక్కడున్న క్వెషన్స్ ఏమి అంత డిఫికల్ట్ క్వెషన్స్ అయితే రాలేదు కదా! సో, చూద్దాం. ఇప్పుడు మనం చేసేదేంటంటే 2 థింగ్స్. సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక టైపు. ఇంకోటేంటంటే ఎగ్జామినర్‌కి ఏం కావాలో అది చేయడం ఒక పాయింట్. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ మీకు సబ్జెక్ట్ రాకుండా ఎగ్జామినర్‌కి ఏం కావాలో అది మీరు ఇవ్వలేరు. అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదు. టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే. కానీ ఇప్పుడేంటంటే మన నోటిఫికేషన్ దగ్గరలో ఉంది. ఎగ్జామ్ దగ్గరలో ఉండగా మనకి వేరే ఆప్షన్స్ ఏమీ లేవు కదా! దగ్గరలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా రేస్‌లో ఉన్నాం మనం. ఇప్పుడు మన దగ్గర టైం లేదు. ఈ రేస్‌లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అవైలబుల్ టైమ్‌లో నేను దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది మనకు తెలియాలి. సో, నేనిక్కడ చెప్పేదంతా కూడా జస్ట్ ఆహ్, గెస్ మాత్రమే. ఇది నేనేమన్నా పేపర్ తయారు చేస్తున్నానా? నాకు తెలీదు కదా! నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను గెస్ చేస్తున్నాను. మీకున్న టోటల్ సబ్జెక్ట్స్‌లో వెయిటేజ్ ప్రకారం ఈ 70 మార్క్స్ మన 30 మార్క్స్ ఎలా డివైడ్ అవుతాయనేది అందరికీ తెలిసిందే. యాప్టిట్యూడ్‌కి, రీజనింగ్‌కి, ఇంగ్లీష్‌కి, కంప్యూటర్ నాలెడ్జ్‌కి, జీఎస్‌కి అది డివైడ్ అవుతుంది. దాన్ని వదిలేద్దాం. ఈ 70 మార్క్స్‌లో మన గెస్ ఏంటంటే ఇక్కడ ఒక 15-16 మార్క్స్ వస్తాయి. 15-16 మార్క్స్ పవర్ సిస్టమ్స్ నుంచి, 15-16 మార్క్స్ మెషిన్స్ నుంచి వస్తుంది. ఇది ట్రెండ్. ఈ ఇయర్ మారొచ్చు కూడా. ఎవరు ఏం చెప్పలేం. మనం చేసేదంతా ట్రెండ్ బేస్డ్ అనాలిసిస్ మాత్రమే. ఈ 2 కలిపితే మనకి అరౌండ్ 30 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఈ రెండే మీకు మేజర్ పిల్లర్స్ లాగా. కానీ ఈ 2 సబ్జెక్ట్స్‌లో ఏ పార్ట్ అర్థం అవ్వాలన్నా, ఏది అనాలిసిస్ సరిగ్గా అర్థం కావాలన్నా, ఒకవేళ అనలిటికల్ క్వెషన్ ఇస్తే మీరు హ్యాండిల్ చేసే పొజిషన్‌లో ఉండాలంటే, మీరు నెట్వర్క్స్‌లో స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, నెట్వర్క్స్ నుంచి మీరు ఒక 10 మార్క్స్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ కాదు, అరౌండ్ 8-10 ఉండొచ్చు. ఇది ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయగలిగింది ఎంత అంటే, ఈ ఆల్ టుగెదర్ 40. ఈ టాప్ 3 సబ్జెక్ట్స్ నుంచి 40 ఔట్ ఆఫ్ ద 70 అంటే అరౌండ్ 40/7, 4/7 ఎంతంటే మీకు అరౌండ్ 70% సారీ 60% ఆఫ్ ద వెయిటేజ్ ఈ 3 సబ్జెక్ట్‌లే మోస్తున్నాయి. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ సిస్టమ్స్ అరౌండ్ 8 మార్క్స్ అండ్ 8 మార్క్స్. మెజర్‌మెంట్స్ నుంచి ఒక 6 మార్క్స్. యుటిలైజేషన్ నుంచి 2 మార్క్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నేను ఎక్స్‌పెక్ట్ చేస్తుంది డిజిటల్ నుంచి ఒక 3, ఎనలాగ్‌కి 2, మైక్రో ప్రాసెసర్ నుంచి 1 మార్క్ రావచ్చు. ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి మాత్రమే. ఈసీ వాళ్ళకి కాదు. ఈసీ వాళ్ళకి వెయిటేజెస్ మారిపోతాయి. సో, ఇక్కడ చూడండి. ఈ కేస్‌లో మీరు చేయగలిగిన బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు ఒకవేళ కాంప్రిహెన్సివ్, క్రాష్ 2 ఫాలో అవుతున్నారనుకోండి. మీరు పవర్ సిస్టమ్స్, మెషిన్స్, కాంప్రిహెన్సివ్ చూడండి.
సార్ నేను కాంప్రహెన్సివ్ ఫాలో అవ్వట్లేదంటే అసలు మీరు వర్రీ అవ్వక్కర్లేదు. మీరు ఈ 2 కూడా క్రాష్‌లోనే చూడండి. మిగతా టైం మొత్తం మీరు ఎక్కువ ఆల్ పీవైక్యూస్ చేసేయాలి. ఒక్క పీవైక్యూ మన దగ్గర లేకుండా ప్రతి పీవైక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మెషిన్స్ ఉంది. భాను సార్ మనకి ఒక 140 అవర్స్ చెప్తున్నారు. అది మీకు క్రాష్‌లోకొచ్చేసరికి 40 అవర్స్‌లోనే చెప్తారు. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ద టీచర్ ఆల్సో. నెట్‌వర్క్స్ నేను నార్మల్‌గా 70 అవర్స్ చెప్తాను. కానీ క్రాష్‌లో ఎంత చెప్తున్నాను 25. కానీ 25లోనే మీకు అన్నీ వచ్చేలాగా ఐ యామ్ ట్రైయింగ్ ఫర్ థట్. ఓకే. బట్ సబ్జెక్ట్ నేర్చుకునేవారు ఎవరైనా సరే ఆ 70 అవర్స్ చూడాల్సిందే. ఇప్పుడు ఎక్కడెక్కడ మీరు కాంప్రహెన్సివ్‌ని కాంప్రమైజ్ అవ్వచ్చనేది చూడొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెజర్‌మెంట్స్ ఉంది. నాకు తెలిసి మీరు క్రాష్ అటెండ్ అయ్యి ఉంటే, ఆ 40 అవర్స్‌లో మెజర్‌మెంట్స్ మీకు కవర్ అయిపోయింది. యుటిలైజేషన్ కూడా కవర్ అయిపోయింది కదా! ఇంక మళ్ళీ కాంప్రహెన్సివ్ చూడడానికి మీరు ట్రై చేయొద్దు. మీ దగ్గర టైం లేకపోతే, "సార్ నేను యాక్చువల్లీ ఇదే ఆల్రెడీ కాంప్రహెన్సివ్ ఫాలో అయిపోతున్నాను సార్" అంటే ఆ కేస్‌లో ఇట్ ఈస్ ఓకే. అలాగే కంట్రోల్ సిస్టమ్స్ చూడండి. నేను ప్లానింగ్ కూడా అలాగే చేశాను మన టైమ్ టేబుల్‌ని. కంట్రోల్ సిస్టమ్స్ వచ్చి క్రాష్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు? జూలై 11 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్‌లో మనకి కాంప్రహెన్సివ్ స్టార్ట్ అవుతుంది. సో, జూలై 11న క్రా క్రాష్‌లో మీకు కంట్రోల్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. దాంతో పాటు మెషిన్ స్టార్ట్ చేయిచ్చేస్తున్నాను. ఎందుకు మెషిన్ స్టార్ట్ చేస్తున్నానంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి అది ఎండ్ వరకు ఉంచడం ఎందుకని ముందుగానే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ పవర్ సిస్టమ్స్ కూడా స్టార్ట్ చేయించేస్తా. అంటే ఎర్లీగా ఈ 2 సబ్జెక్ట్స్ అయిపోతే మీకు క్రాష్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి. సో, ఇప్పుడు ఈ వెయిటేజ్‌ని మీరెలా చూసుకోవాలనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, మన టైమ్ టేబుల్ ప్రకారం తీసుకుంటే ఏం జేయాలో చెప్తాను. టైమ్ టేబుల్ కాకపోతే ఏం జేయాలో చెప్తాను. ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గర టైం లేకపోతే డిజిటల్ సర్క్యూట్స్ ఒకటి, ఎనలాగ్ ఒకటి, మైక్రో ప్రాసెసర్ ఒకటి. ఈ 3 కూడా ఓకే. ఈ 3 కలిపి మీకుండేది తక్కువ వెయిటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. 3 కలిపి 6 మార్క్స్ వస్తాయి. మీ దగ్గర టైమ్ ఉంటే మీరు ఆల్రెడీ మిగతావి చదివేసి ఉంటే చదవండి. నేను అస్సలు వదలమని చెప్పను ఏ సబ్జెక్ట్‌ని. మీ దగ్గర టైం లేదు సార్. ఆ టైంలో నేను కొంచెం దీనికి మాత్రం ఇంత టైం ఇవ్వలేను సార్. మిగతా వాటికి ఎక్కువ టైం ఇవ్వగలను సార్ అని అన్నప్పుడు డిజిటల్, అనలాగ్, మైక్రో మీరు మన క్రాష్ కోర్స్ ఫాలో అవ్వచ్చు. క్రాష్ కోర్స్‌లో అది మీరు నా సబ్జెక్ట్ వరకు చెప్తున్నాను. మీరు కాంప్రహెన్సివ్ స్టూడెంట్ అయినా క్రాష్ స్టూడెంట్ అయినా, నాన్ టెక్ స్టూడెంట్ అయినా, యూట్యూబ్ స్టూడెంట్ అయినా కూడా చెప్తున్నాను. ఇది అవైలబుల్‌గా ఉంటుంది అందరికి. ఐ వాంట్ టు గివ్ ఇట్. సో, డిజిటల్ వరకు. అనలాగ్ అనేది వేరే టీచర్ చెప్తారు మీకు. డిజిటల్ నుంచి మీకొచ్చేది ఎన్ని మార్క్స్? 3 మార్క్స్ వస్తాయి. ఒక మోస్ట్‌లీ సీక్వెన్షియల్ నుంచి ఒక క్వెషన్ తీసి పడేస్తాడు. డేటా కన్వర్టర్స్ కానీ, కాంబినేషన్ నుంచి కానీ ఒక క్వెషన్ వస్తుంది. దీనికోసం నార్మల్‌గా మీరు డిజిటల్ నేర్చుకోవాలంటే 70 అవర్స్ మినిమమ్ చదవాలి. చదివితే మీకు డిజిటల్ వస్తుంది. మీరు రేపొద్దున వీఎల్ఎస్ఐకి వెళ్ళాలి, డిజిటల్ నేర్చుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉన్న కాంప్రహెన్సివ్ ఈ ఎగ్జామ్ అయిపోయాక హ్యాపీగా చదువుకోండి. చాలా బాగా అర్థమవుతది. డిజిటల్‌లో మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఉంటది. కానీ ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సజెస్ట్ చేసేదేంటంటే, క్రాష్‌లో నేను డిజిటల్ ఇప్పుడు నెట్వర్క్స్ అవ్వగానే డిజిటల్ స్టార్ట్ చేసేస్తాను కదా! అది ఫాలో అయిపోండి. మీకు కావాల్సిందంతా అయిపోతుంది. ఓకే. ఇప్పుడు చూడండమ్మా అనలాగ్ కూడా అలాంటి సబ్జెక్టే. మీకు సిలబస్‌లో ఏం చేశాడంటే ప్రతిదీ తీసుకొచ్చి పెట్టేసాడు. ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్స్ అని చెప్పాడు. అందులో ఆప్ యాంప్ స్పెసిఫై చేయలేదు. కానీ ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్‌లో పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటే యాంప్లిఫైయర్స్ వస్తాయి, మల్టీ వైబ్రేటర్స్ వస్తాయి, ప్రతిదీ వస్తది. వాటిల్లో మళ్ళీ వాటి అప్లికేషన్‌లో ఆప్ యాంప్ వచ్చేస్తది. అలా మీ సిలబస్ చాలా వాస్ట్‌గా పెట్టాడు. కానీ అందులోంచి ఒకటో రెండే క్వెషన్సే వస్తాయి మీకు. కాబట్టి దానికి కూడా మీరు కాంప్రిహెన్సివ్ వరకు వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోకుండా క్రాష్‌లో వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర టైమ్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ కాంప్రిహెన్సివ్ చూస్తే 100% సక్సెస్ అవుతారు. డౌట్ ఏం లేదు. కానీ మీకున్న టైమ్‌ని మీరు ఏం చేయాలి? టెక్నికల్‌కి పెట్టాలి, నాన్ టెక్నికల్‌కి పెట్టాలి. మిగతా టైం అన్నిటికి మీ ప్రాక్టీస్‌కి పెట్టాలి. అన్నీ చేయాలనుకున్న రోజున నేను చెప్పే స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఓకే. ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్‌కి కొంచెం తక్కువ వెయిటేజ్ కావాలి. సో, ఎక్కువగా మీరు నెట్వర్క్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కంట్రోల్స్, మెజర్‌మెంట్స్, మెషిన్స్, పవర్ సిస్టమ్ అట్‌లీస్ట్ ఈ పార్ట్ అనేది బాగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏది క్రాష్, ఏది కాంప్రహెన్సివ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ గివ్ మీ 1 మినిట్. ఓకే. సో, ఇండివిడ్యువల్ సబ్జెక్ట్స్‌లో మీరు పవర్ సిస్టమ్స్‌కి, మెషిన్స్‌కి నేను ఖచ్చితంగా ఏం చెప్తానంటే కాంప్రిహెన్సివ్ చెప్తాను. మీ దగ్గర కాంప్రిహెన్సివ్ లేకపోతే ప్లస్ కాదు 2 చూసి ప్రతిసారి వీడియోస్ చూస్తూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దు. వీడియోస్ తక్కువ చూడండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? మీ టైమ్ సేవ్ చేసుకోవాలంటే ఏ టీచర్ అయినా క్లాస్ చెప్పేటప్పుడు నేనైనా సరే అందరికి అర్థం కావడం కోసం స్లోగానే చెప్తాం. మీ టైమ్ వాల్యుబుల్ కదా! మీరు లైవ్ అటెండ్ అవ్వడం మానేసి రికార్డెడ్‌లో 2x చూడండి. లైవ్‌లో ఉండే కంఫర్ట్ ఏంటంటే డౌట్స్ అడగొచ్చు. మీకు డౌట్స్ ఎక్కువొస్తాయి. టీచర్స్‌తో ఇంటరాక్షన్‌లో మీరు క్లాస్ అనేది ఎంజాయ్ చేస్తాను అని అనుకున్న రోజున లైవ్ అటెండ్ అవ్వండి. లేదు సార్ నేను సిన్సియర్ స్టూడెంట్‌ని క్లాస్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు చూస్తాను అని కాన్ఫిడెన్స్ మీకుంటే రికార్డెడ్ చూడండి. రికార్డెడ్‌లో ఇన్‌కన్సిస్టెన్సీ అనేది బిగ్గెస్ట్ క్రైమ్. అది చేయొద్దు. మీరు ఇన్‌కన్సిస్టెంట్‌గా ఒక్కసారి కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాలంటే
మీ కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మే 25th నుంచి మన కోర్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. ఒక్క టీచర్ అయినా, ఒక్క క్లాస్ అయినా మీరు క్యాన్సిల్ చేయడం చూసారా? ఒకరోజు ఏదో టెక్నికల్ ఇష్యూ వస్తే అది ఓకే. కానీ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ హియర్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ నాట్. ప్రతిరోజు క్లాస్‌కి. నేను గూడా ఎవరైనా సరే మేము క్లాసెస్ అంటే ఆ టైంకి క్లాస్. అంటే ఇంత సెటిల్ అయ్యాక టీచర్సే అంత కన్సిస్టెంట్‌గా ఉన్నప్పుడు మీరెందుకు ఉండలేరు? వై ఇట్ ఈస్ యువర్ ఓన్ లైఫ్ కదా! మీ జాబ్ కదా! మీరెందుకు ఉండలేరు? ఖచ్చితంగా ఉండగలరు. మీరు రికార్డెడ్‌లో చూసినా, లైవ్‌లో చూసినా కన్సిస్టెంట్‌గా ఉంటేనే సక్సెస్ అవుతారు. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అది కాకుండా నెట్వర్క్స్, కంట్రోల్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఇది ఇండివిడ్యువల్ కంఫర్ట్‌కి వదిలేస్తున్నాను. అంటే ఏంటి సార్ అంటే నెట్వర్క్స్ నా క్రాష్ చూసారు కదా! క్రాష్ నుంచి మీరు అన్ని ప్రాబ్లమ్స్ క్రాష్‌లో నేను అన్ని కవర్ చేశాను. కానీ మీకు దానికి సరిపడే స్కిల్స్ వచ్చాయా లేదా అనేది మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫండమెంటల్ నేను ఎక్కువ స్ట్రెస్ చేయలేదక్కడ. ఇలా ఉంటే ఏంటి? ఎవ్రీథింగ్ అనేది నేను కావాల్సినంత వరకు ఇస్తున్నాను. అది మీకు సరిపోద్ది. ఆ స్కిల్‌తో మీరు పీవైక్యూస్ అన్ని చేయగలుగుతున్నారు అనుకున్న రోజున నెట్వర్క్స్ మళ్ళీ కాంప్రిహెన్సివ్ చూడకండి. ఫర్ టైమ్ బీయింగ్ వదిలేయండి. కానీ ఫ్యూచర్‌లో అయినా సరే ఏదో రోజు కాంప్రిహెన్సివ్ కోర్స్ మీకు యాక్సెస్ ఉంటే నెట్వర్క్స్ కాంప్రిహెన్సివ్ నుంచే నేర్చుకోండి. ఎందుకంటే అది నేర్చుకుంటే మీకొచ్చే కాన్ఫిడెన్స్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ వేరుంటుంది. మీకు ప్రతి సబ్జెక్ట్‌లోనే అది ఉపయోగపడుతుంది. అది ఎనలాగ్‌లో అయినా, దేంట్లో అయినా సరే. సో, ఇక్కడ కంట్రోల్ అండ్ పవర్ సిస్టమ్స్. కంట్రోల్స్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ఆ తర్వాత వీక్‌లో స్టార్ట్ అవుతుంది. ఈ రెండిటికి కూడా పవర్ ఎలక్ట్రానిక్స్ నెక్స్ట్ వీక్ కాంప్రిహెన్సివ్ స్టార్ట్ అవుతుంది. సో, దీనికి మీరు కాంప్రిహెన్సివ్ అన్నా చూడొచ్చు, క్రాష్ అన్నా చూడొచ్చు. ఇక్కడేంటంటే ఇట్ ఈస్ ఎ చాయిస్. ఎయిదర్ గో ఫర్ కాంప్రిహెన్సివ్ ఆర్ క్రాష్ యాస్ పర్ యువర్ కన్వీనియన్స్. గాట్ ఇట్? ఇక్కడ డిజిటల్ కానీ, ఎనలాగ్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ వీటికి నేను 100% క్రాషే సజెస్ట్ చేస్తాను. బీయింగ్ ఎన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మీరు దాంట్లో కాంప్రిహెన్సివ్‌కి నేను డిజిటల్, మైక్రో ప్రాసెసర్ కలిపి 100 అవర్స్ చెప్పా. ఎనలాగ్‌తో కలిపితే అది 150 అవర్స్ అవుతుంది. అంత టైం మీ దగ్గర ఉంటేనే పెట్టండి. మీరు ఆల్రెడీ మిగతా సబ్జెక్ట్స్ బాగా వచ్చు సార్. ఇది కూడా నేను వదలకూడదు అనుకుంటే నో డౌట్ మీరు ఫుల్ స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఇవి. వీటిలోంచి మార్క్స్ పోవు. ఖచ్చితంగా వస్తాయి. కానీ కాంప్రిహెన్సివ్‌కి టైమ్ ఇచ్చే అంత లగ్జరీ అంటే అంత టైం మీ దగ్గర ఉంటే ఇవ్వండి. ఇవ్వలేకపోతే క్రాష్‌లో వెళ్ళిపోండి. అదే విధంగా చూడండి యుటిలైజేషన్ అండ్ మెజర్‌మెంట్స్ నాకు తెలిసి సురేందర్ సార్ మొన్న క్రాష్ బ్యాచ్‌లో చెప్పింది మోర్ థాన్ ఎనఫ్. ఆయన అంతే ఇంక అన్ని పీవైక్యూస్ అందులో సాల్వ్ చేయించేసారు. ఒకవేళ అది మీరు చూసుకొని ఏదైనా టాపిక్‌లో అవసరమైతే కాంప్రిహెన్సివ్ తీసుకోండి. దాంట్లో నుంచి చూసుకోండి. అంటే కాంప్రిహెన్సివ్‌లో ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. ఇప్పుడు లిజన్ హియర్. ఇంకా ఈ 70 మార్క్స్‌కి నేను మన దగ్గరున్న టైమ్ టేబుల్‌లో ఉన్న మోడిఫికేషన్స్‌తో సహా, దాంతో పాటు మీరిప్పుడు మీకు నాకు తెలిసి కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్‌కి ఇప్పుడు నేనిచ్చే ప్లాన్ ద్వారా మీకు ఈ మంత్ మిడ్ లోపే మంత్ ఎండ్ లోపే సిలబస్ మొత్తం అయిపోతుంది. ఆగస్ట్ 15 వరకు కూడా మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఆ తర్వాత మీరు వీడియో లైవ్‌లు వదిలేసి హ్యాపీగా రికార్డెడ్‌లో అన్ని రివైజ్ చేసుకుంటూ బతికేయొచ్చు. కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. క్రాష్ స్టూడెంట్స్ కూడా నేను చెప్తాను లిజన్ హియర్. ఫస్ట్‌లీ ఈ 30 మార్క్స్‌ని వదలకండి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మంది ఈసారి నోటిఫికేషన్‌లో ఏం జరుగుతుందంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్స్ టెక్నికల్ వదిలేసి చాలా రోజులైనా నాన్ టెక్నికల్ బాగా చదివే స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు. వాళ్ళకి కూడా వాళ్ళకి ఈ 30 మార్క్స్‌లో ఓ 25 మార్క్స్ వచ్చినాయనుకోండి. మిగతా 70లో ఒక 10-20 మార్కులు ఈజీగానే ఉంటాయి. అవి వచ్చేస్తాయి. ఈ మిగతా 50 మార్కుల్లో వాళ్ళేం జేస్తారు? అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటూ పోయారనుకోండి. నెగెటివ్ మార్కింగ్ ఉండదు కాబట్టి ఒక 15 మార్క్స్ ఇందులో కూడా వాళ్ళకి తగులుతాయి. తగిలినప్పుడు ఏమవుతుందంటే ఇది 25, ఇది 50, ఇది 20 వాళ్ళు ఒక 60 మార్క్స్ దగ్గరలోకొచ్చేస్తారు. అంటే టెక్నికల్‌గా మీరు సూపర్ అయినప్పటికీ మీరు ఇది నెగ్లెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ స్టూడెంట్ క్లెవర్ అనుకోండి, ఇంకొంచెం ఏదో ఒక 2, 3 సబ్జెక్ట్స్ బాగా చదువుకొని మిమ్మల్ని ఓవర్‌టేక్ కూడా చేసేస్తాడు. మీరు పార్ట్ బిని నెగ్లెక్ట్ చేయొద్దు. పార్ట్ బికి నేను సెపరేట్‌గా ఆల్రెడీ వీడియోస్ చేశాను. కానీ మళ్ళీ చెప్తున్నాను. పార్ట్ బిలో మనకి 5 సబ్జెక్ట్‌లున్నాయి కదా! యాప్టిట్యూడ్ ఉంది. 8 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు మీరు. రీజనింగ్ ఉంది. రీజనింగ్ కాకుండా ఇంగ్లీష్ ఉంది. కంప్యూటర్ నేను ఒక 2 డేస్‌లో స్టార్ట్ చేస్తాను అందరికి. ఆ 5 మార్క్స్ మీకు తెప్పించడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను. నేనెప్పుడు కూడా ఫుల్ మార్క్స్ గ్యారంటీ అనే వర్డ్ అనేది యూజ్ చేయను. మీకు కావాల్సిన నాలెడ్జ్ నేనిస్తాను. సబ్జెక్ట్ మొత్తం నేర్పిస్తాను. ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి కావాల్సినవన్నీ నేనిస్తాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎగ్జామినర్ అనేది అన్‌సర్టెన్ ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు. కానీ ఐ విల్ గివ్ యూ ద బెస్ట్. ఓకే. దీంతో పాటు జీఎస్ కదా! ఇంగ్లీష్‌కి మన దగ్గర చాలా బెస్ట్ టీచర్. అంటే ఆయనతో ఇందాక కూడా నేను వెరీ జెంటిల్‌మ్యాన్ అండ్ బెస్ట్ టీచర్. ఆయన ఏమంటున్నారంటే, "సార్ నాకు స్టూడెంట్స్‌ని వదిలేయండి. నేను సెపరేట్ గ్రూప్ క్రియేట్ చేసేస్తాను వాళ్ళకి. వాళ్ళకి సెపరేట్‌గా నేను మెటీరియల్ ఇస్తాను. నేనే టెస్ట్‌లు కండక్ట్ చేస్తాను." అంటే హి ఈస్ వెరీ ఎంథూసియాస్టిక్ అండ్ నాకంటే ఒక 10 ఇయర్స్ సీనియర్ ఆయన. వెరీ, వెరీ బిగ్ పర్సన్. హి యాక్సెప్టెడ్ ఇట్. ఓకే.
సో మీకు ఇంగ్లీష్‌లో ఆ మార్క్స్ తెప్పించడానికి తక్కువ టైంలోనే హి విల్ హెల్ప్ యూ. డోంట్ వరీ. ఈ రీజనింగ్ అనేది చూడండి మన 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 కోర్స్‌లో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. రూపా ఏఎస్ అకాడమీలో మీరు అదేంటది కోర్స్ స్టోర్‌లోకి వెళ్లి చెక్ చేసుకుంటే 590 కోర్స్‌లో ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడ కూడా ఇంగ్లీష్ చాలా మంచి సార్ శ్యామ్ సార్ అనేది హి ఈస్ ఫేమస్. ఆయన చెప్పారంట. అట్లాగే అందులో కూడా రీజనింగ్ వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ రీజనింగ్‌లో టాపిక్స్ చూసుకొని మన సిలబస్ ప్రకారం చదివేసుకుంటారంటే చదివేసుకోండి. లైవ్‌లో చెప్పే టీచర్ కూడా 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆయన దగ్గర అయినా సరే మీరు వినొచ్చు. మీకు ఒక చిన్న కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి చెప్తున్నాను. ఇట్ ఈస్ నథింగ్ లైక్ ప్రమోషన్. నార్మల్ ఔట్‌సైడర్స్‌కి మన పార్ట్ బి 1999 క్రాష్ కోర్స్ స్టూడెంట్ నెక్స్ట్ 25 అనే కోడ్ అప్లై చేసుకోండి. ఇది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలీదు. అందుకని చెప్తున్నాను. క్రాష్ కోర్స్ స్టూడెంట్స్‌కి 1499 వస్తుంది. అదే కాంప్రిహెన్సివ్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ నెక్స్ట్ 40 కోడ్ అప్లై చేసుకోండి. 1199 వస్తుంది. ఓకే. ఇందులో జీఎస్‌కి రూపా ఐఏఎస్‌లో రివిజన్ వీడియోస్ ఉన్నాయి. చ అది చదువుకుంటే మోస్ట్‌లీ కవర్ అయిపోతుంది. జీఎస్ మీరు ఎంత చేసినా 7కి 7 రావు కదా! ఒకవేళ మీరు వదిలేస్తానంటే టెక్నికల్ సూపర్ స్ట్రాంగ్ అయితే వదిలేయండి. ఎలా వదిలేస్తారు సార్ అంటే ఈ 7లో లాటరీలో కూడా 1, 2 మార్క్స్ వస్తాయి కదా! కదా! జస్ట్ ఐయామ్ సేయింగ్. సో, ఆ కేస్‌లో మీరు టెక్నికల్ అన్ని సబ్జెక్ట్స్ సూపర్ సార్ దున్నిపాడేస్తాను. అందులో అన్ని సబ్జెక్ట్స్ నాకు సూపర్ వచ్చు సార్ అనుకుంటే మీరు వదిలేస్తానన్నా నేను పెద్దగా ఏమనను. కానీ మీరు అక్కడ సెలెక్టివ్‌గా ప్లే చేసుకొని, ఇక్కడ సెలెక్టివ్‌గా ప్లే చేసుకుంటే అది వర్కౌట్ కాదు. ఓకే. సో, యాప్టిట్యూడ్ 8 మార్క్స్. వీటిలో మీరు ఈ రెండిట్లో ఫస్ట్ థియరీ అర్థం చేసుకున్న తర్వాత మీ స్వతహాగా మీరెన్ని ప్రాక్టీస్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. నేను పెట్టిన క్లాసెస్ అనేవి బెస్ట్ టీచర్సే నో డౌట్ ఇన్ ఇట్. కానీ మీ ప్రాక్టీస్ అనేది యాప్టిట్యూడ్‌లో కానీ, రీజనింగ్‌లో కానీ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కామన్ సెన్స్, యువర్ ప్రాక్టీస్. మీరెన్ని క్వెషన్స్ చేస్తున్నారు అనేదే పాసిబిలిటీ. నేను యాప్టిట్యూడ్‌కి ఒకసారి నేను పాసిబిలిటీ ఉంటే నాన్ టెక్ స్టూడెంట్స్ కూడా స్టడీ మెటీరియల్ ఇస్తాను. మామూలు అదర్ కాంప్రిహెన్సివ్ క్రాష్ వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఇచ్చాను కదా! అందులో యాప్టిట్యూడ్ ఉన్నాయి కదా! అందులో క్వెషన్స్ చూసుకోండి. మీకు సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మీ సిలబస్‌లో స్పెసిఫై చేసింది అన్నీ అందులో ప్రాక్టీస్ చేసుకోండి. లేదా ఏదైనా మంచి బుక్ తీసుకొని ఎస్ఎస్‌సి, జేఈఈ లెవెల్‌లో ఉన్న క్వెషన్స్ తీసుకొని ప్రిపేర్ అయినా మీకు ఇబ్బంది లేదు. యాప్టిట్యూడ్, రీజనింగ్ అయితే స్కోర్ చేయగలరు. మీరు కామన్ సెన్స్ అండ్ మోర్ ప్రాక్టీస్ డైలీ కొంచెం టైం ఇక్కడ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ జీఎస్ కష్టమైనప్పటికీ ఇక్కడుండే 23 మార్క్స్‌లో 15 మార్క్స్ తెచ్చుకోవచ్చు. మీరివ్వాల్సింది కొంచెం సమయం. తర్వాత చూద్దాం అనే యాటిట్యూడ్ వదిలేయండి. ఓకే. ఇప్పుడు లిజన్ హియర్. ఎక్కువ ఇందులో ఆబ్జెక్టివ్స్ తెలియాలమ్మా. అంటే అట్‌లీస్ట్ మీరు కావాలంటే మగప్ చేసేయండి. హిస్టరీలోకి స్టాక్ క్వెషన్స్ ఉంటాయి. జియోగ్రఫీ స్టాక్ క్వెషన్స్, మారథాన్ సెషన్స్ ఏదో ఒకటి వాటి నుంచి మగప్ చేసేయండి. తప్పు లేదు. ఓకే. ఇంగ్లీష్ మగప్ చేస్తే వర్కౌట్ కాదు కదా! కంప్యూటర్‌లో కూడా నేనిచ్చే ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ అనేవి మగప్ చేయండి. సో, ఈ యాప్టిట్యూడ్ క్వెషన్స్ ఇవన్నీ ఈవెన్ చాట్ జీపీటీకి మెసేజ్ చేసినా మీకు ఎనఫ్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు చిన్న చేంజెస్ మన షెడ్యూల్‌లో జరుగుతున్నాయి. ఆ షెడ్యూల్ మొత్తం మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైమ్ టేబుల్ మొత్తం డ్రా చేసి దాని నుంచి మీరు ఏ రోజు ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా కొంతవరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే. ఫస్ట్ కాంప్రిహెన్సివ్‌గా స్టూడెంట్స్ కోసం మాట్లాడదాం. కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్ లిజన్ హియర్. మీకు ఆల్రెడీ మెషిన్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిపోయింది గదా! మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? మే 25థ్. ఇది మాక్సిమం జూలై ఎండ్ లోపే అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 2 క్లాసెస్ తీసుకుంటున్నారు కాబట్టి. ఓకే. పవర్ సిస్టమ్స్. ఇది కూడా మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 8థ్ స్టార్ట్ అయింది. ఓకే. ఆల్రెడీ 90% సిలబస్ అయిపోయింది. మిగతా పార్ట్‌ని ఓకే. మన సురేంద్ర సార్ మీకు ఆల్రెడీ మెజర్‌మెంట్స్ చెప్పారు గదా! ఆ 10% అందులో కొన్ని పవర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయి. హెచ్‌వీడీసీ ఇవన్నీ. అవన్నీ సార్ పవర్ ఎలక్ట్రానిక్స్ అయిపోయాక క్లియర్‌గా అవి కవర్ జేస్తారు. మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. పవర్ ఎలక్ట్రానిక్స్‌కొచ్చి సురేంద్ర సార్ మళ్ళీ మీకు జూలై 13థ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. చూడండి జూలై 13థ్ నుంచి ఆగస్ట్ 1 వరకు. మీకు ఆగస్ట్ 1కి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చెప్తున్నాను. కాంప్రిహెన్సివ్ అండ్ క్రాష్ కలిపి. కంట్రోల్ సిస్టమ్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆగస్ట్. హియర్ ఈ ఫోన్స్. ఆగస్ట్ 1 టు 15థ్. ఓకే. 15 డేస్‌లో అయిపోతుందా అంటే డైలీ 4 అవర్స్ అరౌండ్ 60+ అవర్స్
అరౌండ్ 60 to 70 అవర్స్ మనకి కవర్ అవుతుంది. వన్ బెస్ట్ ఫ్యాకల్టీ ఐ ఆస్క్డ్ దెమ్ అండ్ దే ప్రామిస్డ్ టు టేక్ ద క్లాసెస్ ఫర్ అస్ అండ్ ఇట్ విల్ బి డన్. బిలీవ్ ఇన్ మీ, యూ విల్ బి గెటింగ్ ద బెస్ట్ క్లాసెస్. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ నెట్వర్క్స్, డిజిటల్, మైక్రో ప్రాసెసర్ రికార్డెడ్‌లో ఉన్నాయి మీకు. యాప్టిట్యూడ్ రికార్డెడ్‌లో ఉంది. రీజనింగ్ అయిపోతుంది జస్ట్ ఒక 10 డేస్‌లో 10, 15 డేస్‌లో అయిపోతుంది. దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. ఇంకేమున్నది మీకు ఎనలాగ్ ఒక్కటే మిగిలింది కదా! ఎనలాగ్ వచ్చి నేను ఆల్రెడీ మీ దగ్గర పోల్ తీసుకున్నాను కదా! ఎనలాగ్ ఒక్క క్లాసు మాత్రం మీకు జూలై 25న స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్ 15 అరౌండ్. ఇది కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్‌కి. ఎట్లాగే ఇప్పుడు క్రాష్ బ్యాచ్‌కి నేను ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఇచ్చాను కదా! అందులో జరిగే చేంజెస్ చెప్తాను చూడండి. క్రాష్‌లో నెట్వర్క్స్ ఇప్పుడు అబౌట్ టు కంప్లీట్ కదా! నెట్వర్క్స్ ఈస్ కంప్లీటెడ్. ఇంకొక 2 డేస్‌లో అది అయిపోతుంది. జూలై 10థ్ నేనిచ్చిన టార్గెట్. లేకపోతే 11కి వెళ్ళొచ్చు. మెజర్‌మెంట్స్ ప్లస్ యుటిలైజేషన్ వచ్చి మనకి 8థ్‌కి సార్ మేబీ 1 డే ఎక్స్‌ట్రా తీసుకుంటే 9థ్‌కి అయిపోతుంది. ఇప్పుడు జూలై 11థ్ నుంచి కంట్రోల్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే. జూలై 11థ్ నుంచి కంట్రోల్స్. దాంతో పాటు పారలెల్‌గా మీకు మన భాను సార్ మెషిన్స్ స్టార్ట్ చేస్తారు. జస్ట్ 1 మినిట్. మీకు ఒరిజినల్‌గా ఇచ్చిన టైమ్ టేబుల్‌లో 11థ్ టు 31st ఏముంది మీకు పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా! ఇప్పుడు ఆ పవర్ ఎలక్ట్రానిక్స్ ప్లేస్‌లో మీకేమొస్తుందంటే మెషిన్స్ వస్తుంది. భాను సార్ మెషిన్స్ స్టార్ట్ చేస్తారు. ఈ 20 డేస్ మీకు మెషిన్స్ కవర్ అవుతుంది. గాట్ ఇట్? ఇది కాకుండా పవర్ ఎలక్ట్రానిక్స్ ప్లేస్‌లో ఎందుకంటే మెషిన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి స్టూడెంట్సే డిమాండ్ చేశారు ఇది. సార్ మాకిది కొంచెం త్వరగా చెప్పిస్తే మాకు బావుంటుంది సార్ అని చెప్పి. సో, జూలై 11థ్ నుంచి ఇది 20థ్ వరకు వెళ్తుంది. ఇది 11థ్ టు 31st వెళ్తుందన్నమాట. ఇంకా కుదిరితే మేబీ సార్ ఎక్స్‌ట్రా అవర్స్ తీసుకొని త్వరగా కంప్లీట్ చేయొచ్చు. 4 అవర్స్ ఏ డేలో. ఆహ్, సారొచ్చి మనకి 50 అవర్స్ అడిగారు. ఇప్పుడు 21st టు చూడండి మెషిన్స్ హై వెయిటేజ్ సబ్జెక్ట్ అయిపోయిన వెంటనే నేనేం చేస్తున్నాను, పవర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాను మీకు. సో, ప్రతీదీ చాలా ప్లాన్డ్‌గా వి ఆర్ గోయింగ్ అహెడ్. సో, 21st నుంచి 31st జూలై వరకు. ఇక్కడ డైలీ 4 అవర్స్ చెప్తాము. పవర్ సిస్టమ్స్ కంప్లీట్ చేస్తాం క్రాష్‌లో. అట్లాగే మీకు ఈ 2 పారలెల్‌గా జరుగుతా ఉంటాయి. 3 ఆగస్ట్ నుంచి 15th వరకు క్రాష్‌లో ఎనలాగ్ జరుగుతుంది. ఓకే. అట్లాగే మీకు 3rd-15th పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా జరుగుతుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ ఒక్కటి నేను లాస్ట్‌కి షిఫ్ట్ చేశా. సో, ఎందుకంటే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ త్వరగా అయిపోతే మీకు కొంచెం బావుంటుందని చెప్పి. ఇప్పుడు చూడండి కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్ ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు ఇది కంప్లీట్ చేసేయండి. చేసేసారు. ఈ 10% కూడా అయిపోతుంది. అసలు 1% కూడా కాంప్రమైజ్ లేదు. ఇప్పుడు మీరేం చేయొచ్చంటే పారలెల్‌గా ఇక్కడ నెట్వర్క్స్ కంప్లీటెడ్‌గా ఉంటుంది మీకు. కంట్రోల్స్ కూడా ఇక్కడే చూడడానికి ట్రై చేయండి. కుదిరితే. మీకు అర్థం కాకపోతే కాంప్రిహెన్సివ్‌కి వెళ్ళిపోండి. మెషిన్స్ ఆల్రెడీ అక్కడ అయిపోతుంది. ఇక్కడ చదవొద్దు మీరు మళ్ళీ. పవర్ ఎలక్ట్రానిక్స్ ఇక్కడే చేయండి. చూడండి మీకు ఇవన్నీ ఈ ఫ్లోలో వెళ్ళిపోతే మీరు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఇవన్నీ ఆల్రెడీ రికార్డెడ్ కదా! ఎనలాగ్ తప్పితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు ఆగస్ట్ ఫస్ట్ లోపు అయిపోతుంది. ఎలా సార్ అంటే మీరు మెజర్‌మెంట్స్ దీంట్లో చూసుకోండి క్రాష్‌లో. నేనేం స్కిప్ చేయను. నేను ఖచ్చితంగా అన్నీ చెప్పిస్తాను కాంప్రిహెన్సివ్‌లో. మీ మీ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నాను. మెజర్‌మెంట్స్ ఆహ్, ఇక్కడ డిజిటల్ కూడా ఉంది కదా! మర్చిపోయాను. 11th-20th నేను డిజిటల్ ప్లస్ మైక్రో ప్రాసెసర్ చెప్తాను క్రాష్‌లో. కావాలంటే ఒక 1, 2 అవర్స్ పెంచుతాను. 6 అవర్స్ ఉన్నదాన్ని 7, 8 చేసైనా సరే కొంచెం ఎర్లీగా మీకు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మాకు 6 అవర్సే పాసిబుల్ ఉన్నవాళ్ళు రికార్డెడ్‌లో చూడండి. ఇబ్బందేం కాదు కదా మీకు. సో, సమ్‌హౌ సో, చూడండి ఇక్కడ మీరు దీంతో పాటు డిజిటల్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే క్రాష్‌లో చదువుకోండి. మీకు అందులోంచి వచ్చే మార్క్స్‌కి అక్కడ ఆ ఎఫర్ట్ సరిపోతుంది. సో, అందుకే నేను కాంప్రిహెన్సివ్ వాళ్ళకి
క్రాష్ అనేది ఫ్రీగా ఇచ్చాను. ఎందుకంటే తక్కువ టైంలో మీరు అన్నీ చేసుకునే విధానంగా ఉంటుందని చెప్పేసి. సో, కంట్రోల్ సిస్టమ్స్ అనేది 20కి అయిపోతుంది. ఇక్కడ ఈ మెషిన్స్ మీరు చూడాల్సిన పని లేదు. ఈ టైంలో మీరు పవర్ ఎలక్ట్రానిక్స్, ఇందులో కంట్రోల్స్ చూసుకుంటారు. గాట్ ఇట్. సో, దిస్ ఈస్ యువర్ టోటల్ షెడ్యూల్. ఇందులో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా నాకు అడగొచ్చు. నేను చెప్తాను. దానికంటే కొంచెం టైం ఇవ్వండి. స్ట్రాటజీ అర్థమైంది కదమ్మా! ఈ 2 కాంప్రిహెన్సివ్. పవర్ ఎలక్ట్రానిక్స్ కాంప్రిహెన్సివ్. ఓకే. ఇక్కడ పవర్ ఎలక్ట్రానిక్స్‌కి మీరు కాంప్రిహెన్సివ్ చూడడానికి మీ దగ్గర టైం లేదు అని అనుకుంటే, మీరు క్రాష్ వరకు వెయిట్ చేయొచ్చు. కానీ టైం వేస్ట్ కదా! మనకి నేనేం చెప్తున్నానంటే కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్‌కి 30థ్‌కే సిలబస్ కంప్లీట్ చేసేసి లాస్ట్ 20 డేస్ ఓన్లీ ప్రాక్టీస్, ఓన్లీ ప్రిపరేషన్, ఓన్లీ రివిజన్ అనే మోడ్‌లోకి వెళ్ళిపోగలిగితే మీరు చాలా టైమ్ సేవ్ అవుతారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే క్లాసెస్ ఎక్కువ చూస్తే సక్సెస్ అయిపోరు. క్లాసెస్‌తో పాటు మీ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్ అయినా సరే హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ అన్నీ మనకు ముందే అయిపోతున్నాయి కదా! మీరు కూడా 30థ్‌కే టార్గెట్ పెట్టుకోండి. ఒక్క సబ్జెక్ట్ తప్ప మిగతాదన్నీ అప్పటికి అయిపోతాయి కాబట్టి యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. సో, ఇది అండ్ పార్ట్ బిని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. థిస్ ఈస్ హౌ యూ కెన్ గో. సో, కాంప్రిహెన్సివ్‌లో ఇవి, క్రాష్‌లో ఇవి చూసుకొని మీ ప్రిపరేషన్‌ని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు అడ్రెస్. ఇంతకుముందు మీకొక షీట్స్ ఇచ్చి అందులో ఫ్యాకల్టీ నేమ్స్ అన్నీ ఇచ్చాను. ఫ్యూ థింగ్స్ ఆర్ చేంజ్డ్ హియర్. బట్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్క పర్సెంట్ కూడా ఐ డోంట్ కాంప్రమైజ్ ఆన్ థట్. ఐ విల్ టేక్ యువర్ ఎఫ్ఏక్యూస్ ఆల్సో. వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా? చూడండి. నెగెటివ్ మార్కింగ్ ఏం లేదమ్మా. అన్నీ చుక్కలు పెట్టి ఉండండి. ఏం గాదు. ఆహ్, వన్ థింగ్ ఐ వాంట్ టు సే. ఇది నేను జెన్యూన్‌గా చెప్తున్నాను. డౌన్‌గా. నేను జనరల్‌గా ఏంటంటే, యాస్ ఎ టీచర్‌గా నేను ఎక్కడైనా వర్క్ చేశాననుకోండి. నేను క్లాస్ చెప్తే నా పని అయిపోయినట్టే. దాంతో పాటు స్టూడెంట్స్ నన్ను ఎప్పుడైనా డౌట్స్ అడిగితే వాళ్ళకి హెల్ప్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడైనా ప్రిపరేషన్‌లో ఎక్కడెక్కడ చదివిన స్టూడెంట్స్ అయినా నాతో కనెక్టెడ్‌గా ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేస్తాను. ఇంతే నా పని. ఇప్పుడు నేను ఒక ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నప్పుడు నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. మీ ఫోన్స్ ఆన్సర్ చేయడానికి ఒక పర్సన్‌ని పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి నా దగ్గర ఉండేవాళ్ళు కూడా కొత్త వాళ్ళే. మీరు చూడొచ్చు ప్రియా మేడమ్ ఉంది. మన దగ్గర షెడ్యూల్ అంతా వేసి ఆవిడ ప్రతి గ్రూప్‌లోనే పెడుతుంది. పెట్టినా నేను క్రాస్ చెక్ చేస్తాను. ఆవిడేమైనా మిస్టేక్స్ చేసిందా అని. వెంటనే నేను అదే ఐడెంటిఫై చేస్తాను. అంటే ఐ హావ్ లాట్ ఆఫ్ టాస్క్ టు డూ. ఈ 15 డేస్‌కి ఒక మూవీలో డైలాగ్ ఉంటుంది కదా! ఈ ఎగ్జామ్‌కి నేను ఎంత చదివానంటే వాళ్ళ ప్లేస్‌లో నేను చదివితే ఒక ఐఏఎస్ కలెక్టర్ అయ్యేవాడినని జెప్పేసి 'నువ్వు నాకు నచ్చావు' మూవీలో. అట్లా ఉంది నా పరిస్థితి. ఏంటంటే మీ ఎగ్జామ్‌కి మీరెంత ప్రిపేర్ అవుతున్నారనేది నాకు తెలీదు కానీ ఐయామ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఐయామ్ డెడికేటెడ్‌లీ గివింగ్ మై టైమ్ టు యూ ఓన్లీ. ఎందుకంటే ఆగస్ట్ 15థే కదా! అయిపోతే వాళ్ళ పని అయిపోతుంది. దెన్ ఐ హావ్ మై గేట్ స్టూడెంట్స్. ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐ నీడ్ టు మెంటార్ దెమ్. పర్సనల్లీ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై ఏఐ అండ్ మెనీ థింగ్స్ ఆర్ దేర్. అన్నీ పక్కన పెట్టి కరెంట్‌లీ ఐయామ్ గివింగ్ మై హోల్ టైమ్ టు యూ. ఎందుకంటే నన్ను నమ్మి నా ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన రోజున, నా స్టూడెంట్ ఒక్క పాయింట్‌లో కూడా నన్ను పాయింట్ ఔట్ చేయకూడదు అనేది నా ప్రిన్సిపల్. అండ్ ఇది మీ యొక్క ఐ ఫీల్ లైక్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇది ఏదో ఒక ఎగ్జామ్‌లా తీసుకోండి. ఇది మీకు జాబ్‌కి సంబంధించిన ఎగ్జామ్. మీ భవిష్యత్తుకి సంబంధించిన ఎగ్జామ్. మేబీ నేను తీసుకునే ఎక్స్‌ట్రా ఎఫర్ట్ మీకు ఒక 1 మార్క్‌ని తెచ్చిపెడితే, అదే మీకు జాబ్‌ని తీసుకొస్తే దట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ కదా! అందుకే నేను నెగ్లిజెన్స్ అనే పదం యూజ్ చేసుకోను. కానీ చూడండి నా వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తే ఒక 1200 అన్‌రీడ్ మెసేజెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి స్క్రీన్ టైమ్ అనేది నాకు ఎక్కువవుతుంది. ఐస్ బ్లర్ అవుతాయి. నేను చదవలేకపోవచ్చు. సో, మీకు వెంటనే రిప్లై రాకపోవచ్చు. సో, నేను హంబుల్‌గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఏం డౌట్స్ ఉన్నా గ్రూప్‌లో కమ్యూనికేట్ చేయండి. గ్రూప్‌లో మీరు ఆ డౌట్ అనేది ఆల్రెడీ వేరే స్టూడెంట్‌కి తెలిసుండొచ్చు. అంటే యాప్ గురించి కానీ, కోర్స్ గురించి కానీ, ఆ స్టూడెంట్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఆల్రెడీ మీకు తెలిసిన క్వెషన్ ఎవరైనా అడిగితే ఇమ్మీడియేట్‌గా హెల్ప్ చేయండి. అక్కడ నాకు చాలా పని తగ్గిపోతుంది. ఓకే. సో, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ జాయిన్ అయిన ప్రతిసారి నేను అదొక రెస్పాన్సిబిలిటీ‌లా తీసుకుంటాను. ఓకే. నాకేదో ఫీజ్ వస్తుందనో, ఇంకేదో వస్తుందనో కాదు. ఈ పర్టిక్యులర్ ఐ మీన్ ఐ యూజ్డ్ టు ఎర్న్ యాస్ ఎ సాలరీ. ఐ యూజ్డ్ టు ఎర్న్ బియాండ్ వెరీ హై అమౌంట్స్. ఓకే. నేనిది ఓన్‌గా ఎందుకు పెట్టానంటే ఇట్స్ విత్ ఎ ప్యాషన్. లోయెస్ట్ కాస్ట్‌లో క్వాలిటీ ఇవ్వాలి. అండ్ ఐ వాంట్ టు షో మైసెల్ఫ్ ఆర్ ఐ వాంట్ టు బికమ్ ఎ బ్రాండ్ ఇన్ దిస్ ఎడ్‌టెక్ ఫీల్డ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ బిగినింగ్ అని అనుకుని ఫర్ ఫస్ట్ బ్యాచ్ ఐ టేక్ ఇట్ యాస్ మై రెస్పాన్సిబిలిటీ. అది గేట్ అవ్వచ్చు, ఏడబ్ల్యూ అవ్వచ్చు. ఐ వాంట్ టు గివ్ దెమ్ బెస్ట్ అని. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నేను క్రాష్ కోర్స్ ప్రామిస్ చేయలేదు. కానీ ఇచ్చానా లేదా కాంప్రిహెన్సివ్ స్టూడెంట్స్‌కి. క్రాష్ కోర్స్ స్టూడెంట్స్‌కి నేను యాప్టిట్యూడ్ ప్రామిస్ చేయలేదు. నా దగ్గర ఉంది. నేను మీకు ఇచ్చేసాను. థర్డ్ థింగ్ స్టడీ మెటీరియల్ ఎవరికీ ప్రామిస్ చేయలేదు. కానీ నేను మీరు జాయిన్ అయ్యాకనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి మీకు వీటికి ఎప్పుడు కూడా ఐ డిడ్న్ట్ చార్జ్ యూ వన్ సింగిల్ రూపీ. కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అయినప్పుడు కూడా మీకు ఎంత తక్కువలో ఎంత బెనిఫిట్ చేయాలనేదే ఐ ఆల్‌వేస్ థింక్ అబౌట్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దేర్ విల్ బి సమ్ చేంజెస్. అంటే నేను ప్లాన్ యేసుకొని వస్తాను. ఒక టైమ్ టేబుల్ యేసుకొనొచ్చాను.
ఒకటి 2 ఇష్యూస్ రావచ్చు. అంటే టీచర్స్ చేంజ్ అవ్వచ్చు. కానీ నేను మీకు ప్రామిస్ చేస్తున్న కంటెంట్ మారదు. నేనెవరో నాకు ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్ చెప్తానని నేను కోర్స్ స్టార్ట్ చేసి మీకు ఐ మీన్ యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అడుగుతున్న టీచర్లు చాలా మందున్నారు. కానీ నేను ఎవరిని ఐ మీన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మీకు నేను క్లాసెస్ చెప్పించాలంటే క్వాలిటీ ఉంటేనే చెప్పిస్తాను. ఒక సబ్జెక్ట్‌కి తీసుకుంటే 100 టీచర్స్ అవైలబుల్‌గా ఉంటారు. ఆ 100లో ప్రతి ఒక్కరిని నేను ఇక్కడికి తీసుకొచ్చి చెప్పించను. మంచి ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ స్టూడెంట్స్‌కి అర్థమయ్యేలా చెప్పే టీచర్స్‌ని వెతికే మీకు తీసుకొస్తా. సో, ఎవరైనా టీచర్ చేంజ్ అయినా సరే, మీకు కాంపెన్సేషన్ కూడా అంతే లెవెల్‌లో ఉంటుంది. ఇంకా బెస్ట్ ఇవ్వడానికే నేనెప్పుడు ట్రై చేస్తాను. అందులో డౌట్ ఏమి ఉండదు. అసలు కాంప్రమైజ్ కాను నేను. క్వాలిటీ వైస్‌లో. మీకు ఎన్‌లాగ్ కూడా ఒకసారి మీరు ఎన్‌లాగ్ క్లాస్ విన్న తర్వాత మీరు మాట్లాడతారు. అది ఈరోజు లిజన్ ఈ ఎగ్జామ్‌కి మీకు ఎన్‌లాగ్ తక్కువ స్కోర్ అయినప్పటికీ రేపొద్దున మీరు వీఎల్ఎస్‌కో దేనికో వెళ్ళాలనుకుంటే తిరిగొచ్చి ఈ ఎన్‌లాగ్ వీడియోస్ చూసే నేర్చుకుంటారు. అంత బాగా చెప్పే టీచరొస్తారు మీకు. ఓకే. అంటే ఐ ప్రౌడ్‌లీ సేయింగ్ థట్. సో, దీస్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు సే అంటే ఐయామ్ కొన్ని విషయాల్లో నేను ఏంటంటే ఎవరెవరో కాల్ చేస్తా ఉంటారు. కాల్ చేసి నాకుండేది లిమిటెడ్ టైమ్. ఒక 100 కాల్స్ నేను అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళేమనుకుంటారు 5 మినిట్సే కదా అనుకుంటారు. 100 5లు ఎన్నవుతాయి? కదా! కొంతమంది జనరిక్ ఇన్ఫర్మేషన్ అడగడం కోసం అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి? కొన్ని బేసిక్ కంప్యూటర్‌లో ఉండే క్వెషన్స్ కూడా నన్ను అడుగుతా ఉంటారు. నేనేమనుకుంటానంటే ఓకే. వాళ్ళకి నా మీద అభిమానంతో చేస్తున్నప్పుడు మనం కాదనకూడదు. కట్ చేయకూడదు. పోన్లే వాళ్ళకి తెలీదులే అనుకుంటాను. స్టిల్ ఆ కన్వర్జేషన్ 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అవుతా ఉంటుంది. అన్ని కాల్స్ అటెండ్ రోజులో నేను ఇప్పుడు ఫోన్ తీసి చూపిస్తే స్క్రోల్ చేస్తే అన్‌నోన్ నంబర్స్ చాలా ఉంటాయి. అన్నిటికి నేను ఆన్సర్ ఇస్తాను. మిస్ అయినా మళ్ళీ కాల్ చేస్తాను. అదొక పాయింట్. స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత అతన్ని గ్రూప్‌లో జాయిన్ చేయడం, ఇనీషియల్‌గా గైడ్ చేయడం ప్రతిదీ చూస్తాను. ఏ క్లాస్ అయినా ఇప్పుడు మీకు ఇంకొకటేంటంటే నాకు టెన్షన్ నేను క్లాస్ చెప్పేసి వచ్చేస్తే నా పనవ్వదు. ఆ రోజు షెడ్యూల్ అయిన అన్ని క్లాసెస్ జరుగుతున్నాయా లేదా? లైవ్ స్టార్ట్ అయిందా? పొద్దున్న 7:00 నా క్లాస్ అనుకోండి. 7కి మిగతా లైవ్‌లన్నీ స్టార్ట్ అయిపోయాయా లేదా? అందరు క్లాసెస్‌కి వెళ్ళిపోయారా లేదా? ఐ ఫీల్ ఇట్ యాస్ మై రెస్పాన్సిబిలిటీ కదా! ఎందుకంటే ఒక క్లాస్ క్యాన్సెల్ అయినా సరే హౌ ద స్టూడెంట్ ఫీల్ ఎందుకంటే మీకు టైం లేదు ఇప్పుడు. సడెన్‌గా పవర్ సిస్టమ్స్ క్లాస్ అనేది ఆగింది. మనకి మెషిన్స్ మీకు మధ్యలో గ్యాప్ వచ్చేస్తదని నేనేం చేశాను ఇమ్మీడియేట్‌గా మెషిన్స్‌ని మార్నింగ్ కూడా షిఫ్ట్ చేసి దట్ ఈస్ ట్రబుల్ షూటింగ్. మార్నింగ్, ఈవినింగ్ 2 చెప్తే అంటే మీరు ఖాళీగా మిమ్మల్ని ఎండ్ ఆఫ్ ది డే నేను ఖాళీగా ఉంచను. ఓకే. ఒక్కొక్కసారి ఇష్యూస్ వస్తాయి. ఎలా వస్తాయి? ఒక టీచర్‌కి ఫీవర్ రావచ్చు. మొన్న టీఓసీ చెప్తున్న సార్‌కి సడెన్‌గా 3 డేస్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ ఇష్యూని మనం ఓవర్‌కమ్ చేయలేము గదా! ఇప్పుడు నేను జ్వరం వచ్చినా క్లాస్ చెప్పేస్తాను. నాకు ఇష్యూ లేదు. అలా అని వేరే టీచర్‌ని కూడా మీకు జ్వరం వచ్చినా క్లాస్ చెప్పండంటే వాళ్ళ దృష్టిలో నేను నెగెటివ్ అవుతా. కదా! సో, ఐ డోంట్ ఫోర్స్ దెమ్. బట్ అప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఏం జేయాలి? కాంపెన్సేషన్ ఇలా ప్రతీది ఐ హావ్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ టు రిజాల్వ్. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. మీరు జస్ట్ ఏదో క్లాసులు చెప్పించడం అంటే ఇంతమందిని ప్లాట్‌ఫార్మ్ మీదకి తీసుకురావడం ఐదర్ స్టూడెంట్స్ ఆర్ టీచర్స్ అందరిని ఒక లైన్‌లో నడిపించడం, ఎంతమందిని మేనేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. స్టిల్ మీరు అబ్జర్వ్ చేయండి. మీకు ఏదైనా ఇష్యూ గ్రూప్‌లో వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఐ విల్ బి దేర్. ఏం ఇష్యూ వచ్చింది? ఎప్పటికప్పుడు నేను చెక్ చేసుకుంటూనే ఉంటాను. సో, వై ఐ యామ్ సేయింగ్ దీస్ థింగ్స్ ఈస్ జస్ట్ టు అండర్‌స్టాండ్ అవర్ ఎకోసిస్టమ్. సో, ఇక్కడ మీరు వెన్ యూ జాయిన్ హియర్ యూ బిలీవ్ ఇన్ వన్ పర్సన్ దట్ ఈస్ మీ ఓన్లీ. రైట్? We have a good team. We will be having a very good team, strong team. Every teacher నేను ఎవరిని తీసుకొచ్చినా దే విల్ గివ్ యూ ద బెస్ట్. అందులో నేను కాంప్రమైజ్ కాను. బట్ టీచర్స్ మైట్ చేంజ్. దే మే నాట్ బి సేమ్ టీచర్స్ ఎవ్రీ సింగిల్ టైమ్. ఓకే. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నేను నా ప్లాట్‌ఫార్మ్ కోసం 24 అవర్స్ కష్టపడడానికి నేను ఇష్టపడతాను. యాస్ ఎ టీచర్‌గా నేను వేరే ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి అంత ఎఫర్ట్ అయితే ఇవ్వను కదా! అది అందరికీ కూడా అప్లికబులే. సో, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ ఎనీవన్. సో, ఇవన్నీ మీకు తెలియాలి. జస్ట్ టు అండర్‌స్టాండ్ అండ్ హాబిచ్యుయేట్. కానీ ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి. మీకు పోయిన ఒక 1 డే వేస్ట్ అయినా అది మళ్ళీ వెనక్కి రాదు. అందుకే నేను ఒక్కరోజు కూడా క్లాస్ మిస్ కాకూడదు. ఒక్కరోజు కూడా క్లాస్ క్యాన్సిల్ చేయకూడదు అనే థీమ్‌తోనే టైమ్ టేబుల్‌ని ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయడం, షిఫ్ట్ చేయడం ఇట్ ఈస్ నాట్ ఈజీ అమ్మా. ఎందుకంటే మనం సెప్టెంబర్, అక్టోబర్‌లో ఎగ్జామ్ ఉంటుందని రిలాక్స్డ్‌గా టైమ్ టేబుల్ వేసుకున్నాక సడెన్‌గా మనకి నోటిఫికేషన్ అనే బండొచ్చి మీద పడింది. మీద పడిన వెంటనే కూర్చొని మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తానని చెప్పాను. ఇస్తాను అది కూడా జరుగుతుంది. యాస్ పర్ షెడ్యూల్ టెస్ట్ సిరీస్ లాంచ్ అయిపోతుంది. డోంట్ వర్రీ. టెస్ట్ సిరీస్ గురించి కానీ, మీకు క్రాష్ బ్యాచ్‌లో షెడ్యూల్ ఎలాగ క్రాష్ అండ్ కాంప్రహెన్సివ్ కలిపి స్టూడెంట్‌కి బెనిఫిట్ అవుతుందని స్టూడెంట్ సెంట్రిక్‌గానే ఏ ఆలోచించినా ఆలోచిస్తాం. సో 1, 2 చేంజెస్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కెన్ హ్యాపెన్. Like one subject, one X teacher is taking. Maybe if the teacher is not available, we'll go for the Y teacher. Or there can be some issues. Then we will go for the Y teacher. But whether it is X teacher or Y teacher doesn't matter. Ultimately, I want quality teaching to my students. That is promised. Got it? So దీస్ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవన్నీ చూసుకోవాలి నేను.
నిన్నేమైందంటే 7:00కి నాకు క్లాస్. ప్రియా మేడం లేరు. నేను 7:00 స్టార్ట్ చేసే ముందు రీజనింగ్ సార్ ఏం చేశారంటే, ఆయనకి సిస్టమ్‌లో స్ట్రీమింగ్ అవ్వట్లేదంట. నాకు ఫోను చేశారు. నేను ఆయన ఎనీ డెస్క్‌లోకెళ్ళి ఆయన సిస్టమ్ సెట్ చేసి మళ్ళీ వచ్చాను. మొన్న నైట్ నాన్ టెక్ స్టూడెంట్స్ తెలిసుంటుంది. ఆయన మైక్ సరిగ్గా పనిచేయట్లేదంటే ఆయనకి మైక్ పంపాను. పంపాక ఆ పిన్ పనిచేయట్లేదు. సో, యూఎస్‌బీ పిన్ మళ్ళీ ఆర్డర్ పెట్టించి ఆయన ఎనీ డెస్క్‌లోకెళ్ళి ఆ సెట్టింగ్స్ చేసి దెన్ ఐ కేమ్ బ్యాక్. ఇవన్నీ నేను జనరల్‌గా వేరే కంపెనీలో వర్క్ చేస్తే దాని కింద చిన్న చిన్న నార్మల్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు చేస్తారు. నేను హ్యాపీగా రిలాక్స్డ్‌గా ఉంటాను. కానీ ఇది నా ఓన్ కంపెనీ, నా ఓన్ ప్లాట్‌ఫార్మ్. నేను నా స్టూడెంట్‌కి ఆన్సరబుల్ అని ఫీల్ అవుతాను కాబట్టి ఐయామ్ విత్ ఫియర్ ఎవ్రీ సింగిల్ డే. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లాట్‌ఫార్మ్స్‌లో పెరిగే కొద్దీ నేను అదొక భయంలాగే తీసుకుంటాను. ఎప్పటికప్పుడు కైండ్ ఆఫ్ ఐయామ్ ఆన్సరబుల్. ఎవరైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు నేనది రీజన్ ఒక దాన్ని ఒక రెస్పాన్సిబుల్‌గా చూస్తాను. ఇదేమన్నా ఇష్యూ అయిందా అనేది మీకంటే ఎక్కువ నేను భయపడతాను. మీకంటే ఎక్కువ నేను కంగారు పడతాను. ఎందుకంటే నేను ఒక ప్రామిస్ చేసింది ప్రామిస్ బ్రేక్ అవ్వకూడదు. నా గురించి మీరెప్పుడు తప్పుగా అనుకోకూడదనేది నా ఉద్దేశం. సో, అట్లాగే ఇంకొక ఇంగ్లీష్ సార్ ఉన్నారు. సార్ దగ్గర పెన్ టాబ్ లేదన్నారు. ఇమ్మీడియేట్‌గా నేను అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి పంపించాను. సో, అట్లా ఎవరికి ఐ మీన్ రైట్ ఫ్రమ్ మైక్ దగ్గర నుంచి, పెన్ టాబ్ దగ్గర నుంచి కొంతమంది దగ్గర టెక్నికల్‌గా సామాను లేకపోయినా నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కొన్ని నేనింకా చెప్పలేనిక్కడ. అంటే కొంతమంది టీచర్స్‌ని తీసుకొస్తాను. వాళ్ళతో మాట్లాడతాను. కొంతమంది టీచర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మై నేమ్ వాటెవర్ ఐ హావ్ ఇన్ ద లాస్ట్ 15 ఇయర్స్ దే యాక్సెప్ట్ అండ్ టీచ్ హియర్. దే నీడ్ నాట్ టీచ్ అన్నట్టుంటారు. వాళ్ళు జస్ట్ నా కోసం, నా మీద అభిమానంతో టీచ్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది నేను తీసుకొచ్చి మీతో క్లాస్ చెప్పించినప్పుడు ఏ రోజు ఏ టీచర్ ఎక్కడ క్లాస్ క్యాన్సెల్ చేస్తారనేది నాకెప్పుడు భయం ఉంటుంది. ఎప్పుడు ఆళ్ళ సిలబస్ అవ్వగొట్టి వెళ్ళిపోయే వరకు. అంటే వాళ్ళు చెడ్డవాళ్ళని నేను అనట్లేదు. ఏ టీచర్ అయినా సరే. వాళ్ళకుండే కన్‌స్ట్రెయింట్స్‌లో ఎక్కడో వాళ్ళకి ఫీవర్ వచ్చో, ఏదో జరిగో క్లాస్ ఆగిపోయిందనుకోండి, మీకున్న లిమిటెడ్ టైమ్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది. సో, ఆ భయం ఎప్పుడూ ఉంటది. ఈరోజు అన్ని క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. హమ్మయ్య! అనుకుంటా. ఈవినింగ్‌కి జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరిని గ్రూప్స్‌లో యాడ్ చేసేసానా, అదంతా జరిగాక నెక్స్ట్ డేకి పీపీటీ చేసేసరికి నాకు అరౌండ్ 11, 12 అవుతుంది. మళ్ళీ మార్నింగ్ ఐ హావ్ ద క్లాస్ ఎట్ 7. ఐ నీడ్ టు వేక్ అప్ ఎర్లీ. అండర్‌స్టాండ్ థిస్ ఈస్ ద రొటీన్ ఐ యామ్ ఫాలోయింగ్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ఫాలో టిల్ యువర్ నెక్స్ట్ ఆగస్ట్ 15థ్. ఎందుకంటే నేను కంప్యూటర్ నాలెడ్జ్ సబ్జెక్ట్ చెప్పాలి, మీకు డిజిటల్ చెప్పాలి, మైక్రో ప్రాసెసర్ చెప్పాలి, కన్సైజ్డ్‌గా చెప్పాలి. గాట్ ఇట్? సో, ఇవన్నీ టేక్ కేర్ చేయాలి. ఇంకొకటి నాన్ టెక్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి జీఎస్ యాక్సెస్ నేను చేసే పని ఏదైనా ఇమ్మీడియేట్‌గా చేసేస్తాను. కొన్ని మనం టై అప్‌తో ఉన్నప్పుడు ఐ విల్ సెండ్ ద డేటా. వాళ్ళ బ్యాక్ ఎండ్ టీమ్‌లో చేస్తారు. 1, 2 ఎర్రర్స్ అవ్వచ్చు. మళ్ళీ అది పాయింట్ ఔట్ అవుతది. కన్‌ఫ్యూజన్స్ ఇలా చాలా ఇష్యూస్ వస్తా ఉంటాయి. సో, బట్ వి ఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ రైట్? యూ షుడ్ ఆల్సో కోఆపరేట్ విత్ మీ. వి విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒక చిన్న ఎర్రర్ జరిగిందనుకో, ఆ ఎర్రర్ నుంచి ఒకటి నేర్చుకుంటాం మనం. బట్ మీకు ఇప్పుడు అల్టిమేటమ్ ఏంటంటే ఇన్ టైమ్‌లో సిలబస్ కంప్లీట్ చేయడం. దట్ ఐ విల్ టేక్ కేర్ విత్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ వితౌట్ డూయింగ్ ఎనీ వన్ ఎక్స్‌పెరిమెంట్ ఆల్సో. సో, లిజన్ హియర్. ఇంకొకటి మీరు ఖచ్చితంగా వాడాల్సిందేంటంటే, మన గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వాటిలో ఆ స్టడీ సర్టిఫికేట్ గోల, టీసీ గోల ఇవన్నీ వదిలేయండి. అవి మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోను చేస్తే వాళ్ళు చెప్తారమ్మా. ఇంకా మీరెక్కువ డిస్కస్ చేసుకోవాల్సింది క్వెషన్సే, ప్రాబ్లమ్సే. మీరు ప్రాబ్లమ్స్ చేయండి, అందులో పెట్టండి. ఆన్సర్ రాకపోతే టీచర్స్ కూడా ఉన్నాం కదా! మీకు హెల్ప్ చేస్తాం. ఇట్లా ఆ గ్రూప్స్‌ని నిన్ను చూస్తే నిజం చెప్పాలంటే ఫ్రీ వాట్సాప్ గ్రూప్‌లో ఎక్కువ క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నారు కంపేర్డ్ టు పెయిడ్ గ్రూప్. మీకొక టెలిగ్రామ్ ఛానెల్ కూడా నేను క్రియేట్ చేశాను. అది కూడా ఇస్తాను. అందులో జాయిన్ అవ్వండి. అందులో బయట స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ ఉంటారు. అందులో కేవలం డౌట్సే డిస్కస్ చేయండి. షెడ్యూల్ గురించి కానీ, వేరే ఏమి డిస్కస్ చేయకుండా ఓన్లీ డౌట్స్‌కి నేను ఒక టెలిగ్రామ్ ఛానెల్ ఈరోజు మనం దాంట్లో పెడతాను. సో, డౌట్స్ యుటిలైజ్ చేసుకోండి. ఒక స్టూడెంట్ ఇంకో స్టూడెంట్‌కి హెల్ప్ చేసుకోండి. టీచర్స్ ఉన్నాం. మీకేదైనా క్వెషన్ డౌట్ ఉన్నప్పుడు మేము వాయిస్ నోట్ పెడతాం. వాయిస్ నోట్ పెట్టడానికి నాకు ఎంత టైం పడుతుంది? హార్డ్‌లీ ఫ్యూ మినిట్స్ కదా! సో, ఎనీ టైమ్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయాక మీకు కావాలంటే డౌట్ సాల్వింగ్ సెషన్స్ లాగా ప్రతి సబ్జెక్ట్‌కి కండక్ట్ చేస్తాను. మీరప్పుడు క్వెషన్ పంపించొచ్చు. నేను సాల్వ్ చేసి ఇవ్వచ్చు. అలా కూడా మనం ఒకరికి ఒకరు వి విల్ హెల్ప్ యూ. ఆల్ టీచర్స్ ఇక్కడున్న టీచర్స్ అందరూ కూడా కంఫర్టబుల్. లైక్ రైట్ ఫ్రమ్ భాను సార్ ఉన్నారు. ఇప్పుడు ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు క్లాసు? మే 25థ్ నుంచి తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్క క్లాస్ కూడా హి హాస్ నాట్ స్కిప్డ్. పర్సనల్‌గా వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరో పోయినా సరే అక్కడికెళ్ళి 1 డే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ అక్కడి నుంచి కూడా క్లాసెస్ చెప్పారు. యూ జస్ట్ లిజన్ టు లాస్ట్ నేను నెట్వర్క్ స్టార్ట్ చేసిన సెకండ్ డేనే మా గ్రాండ్ మదర్ ఎక్స్‌పైర్ అయ్యారు. క్లాస్‌లో ఉండగా నాకు కాల్ వచ్చింది. క్లాస్ కంప్లీట్ చేసే నేను వెళ్ళాను. ఈవెన్ థో ఐ హావెంట్ స్కిప్డ్ ఎ సింగిల్ క్లాస్ బికాజ్ వి ఆర్ కమిటెడ్ ఫర్ ష్యూర్. సో, ఇప్పుడు మీ పర్సనల్ క్వెషన్స్ ఏమున్నా సరే, ఆ క్వెషన్స్ కూడా నేను తీసుకుంటాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కన్సిస్టెంట్‌గా లేకపోతే అప్పుడో క్లాసు, ఇప్పుడో క్లాసు తీసుకుంటే నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా, మేము ఎంత క్వాలిటీ ఇచ్చినా మీకది యూజ్ కాదు. సో, క్లాసెస్ వైస్ మీకు క్వాలిటీ వస్తుంది. ఆన్ టైమ్ జరుగుతుంది. మీరు కన్సిస్టెంట్‌గా లేకపోతే మీరు ఒక రియాలిటీ గుర్తుపెట్టుకోండి.
మీకు అవైలబుల్ టైం ఎంతనేది మీరు రియాలిటీకి వచ్చేయండి. ఒక రోజులో నేను ఇంతే టైం ఇవ్వగలను. మిగతా టైం నేను ఇవ్వలేను. అంటే మీ ఫ్యామిలీ రీజన్స్ అవ్వచ్చు, జాబ్ రీజన్స్ అవ్వచ్చు. సో, ఆ టైంలో ఎంత చేయగలరనేదే ఫుల్‌గా మీరు జూలై ఎండ్ వరకు షెడ్యూల్ వేసేసుకోండి. వేరే వాళ్ళ మీద మీరు మీరు ఈ రోజు ఒక 4 అవర్స్, రేపు 3 అవర్స్, ఎల్లుండి 6 అవర్స్ చదివితే అది ప్రిపరేషన్ కాదు. మీరు సక్సెస్ కాలేరు అలాగా. సమ్‌టైమ్స్ కొన్ని పాయింట్స్ చెప్పాను గదా! ఈసారి ఏంటంటే మీకు ఒక్కొక్కసారి లక్ కూడా ఫేవర్ చేస్తుంది కదా! బబుల్స్‌లో మీకు కొన్ని మార్క్స్ ఎక్కువ రావచ్చు కదా! ఇప్పుడు మీరు ఇందులో పాజిటివిటీ ఏంటంటే 600 నంబర్ ఆఫ్ పోస్ట్ ఇన్ ఏ సింగిల్ స్టేట్ కదా! 90% అవ్వచ్చు. కానీ ఒక గేట్ ర్యాంక్ తీసుకుందాం. గేట్‌లో ఒక 5,000 రావాలనుకోండి. 5,000 గేట్ ర్యాంక్ రావడం అనేది ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి డిఫికల్ట్ కాదు. ఎందుకంటే 30 స్టేట్స్ ఫాలో అయిన 30 స్టేట్స్ రాసే ఎగ్జామ్‌లో 5,000 గేట్ ర్యాంక్ అనేది ఈజీగా వస్తది కదా! అందులో 5,000 గేట్ ర్యాంక్‌కి 40 మార్కులొస్తే చాలు 100కి. ఇప్పుడు మీకు నిజంగా పేపర్ టఫ్ వస్తే మీకు 40 మార్క్స్ కూడా జాబ్ వస్తది. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ 5,000 ర్యాంకు ఒక 30 స్టేట్స్ రాస్తే ఎంతో, మీకొచ్చి ఈ 600 ర్యాంకు ఒక స్టేటే రాస్తున్నారని గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్ తీసేసి ఆలోచించండి. ఒక స్టేట్‌లో 600 లోపు ర్యాంక్ రావడం అనేది అంత డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు. లిమిటెడ్ టైమ్‌లో కూడా పాసిబుల్. మీ ప్రిపరేషన్‌ని, మీ కన్సిస్టెన్సీని ఆపే ఫస్ట్ ఫోర్‌మోస్ట్ పాయింట్ ఏంటి అని అడిగితే ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సార్ రిజల్ట్ రాదేమో, నేను సక్సెస్ అవ్వనేమో, ఎగ్జామ్ ఇప్పుడు చదివినా అవ్వదేమో అనే భయం మీ మైండ్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఆ మైండ్‌లో ఆ భయం ఉన్నంత కాలం మీరు కాన్సంట్రేటెడ్‌గా, ఇంట్రెస్టెడ్‌గా చదవలేరు. ఇదేదో పాజిబిలిటీ ఉన్న ఛాన్స్ ఉంది. నేను ఈ కొంచెం కష్టపడితే అయిపోతుంది అని అనుకుని ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్‌ని వదిలేయండి. ఛాన్సెస్ ఆర్ దేర్. వెరీ గుడ్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ థిస్ టైమ్. ట్రై చేయండి తప్పేముంది కదా! ఇంకొకటేంటంటే ఒకటే స్ట్రాటజీ అందరికి అప్లికబుల్ కాదు. కొంతమందికి థియరీ సబ్జెక్ట్స్ నచ్చుతాయి. కొంతమందికి ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఈజీగా ఉంటాయి. సో, మీ టీఎస్ట్ ప్రకారం మీరు చూసుకోండి. నేనిచ్చిన వెయిటేజ్ కూడా ఎక్స్‌పెక్టెడ్ వెయిటేజే. నేనేం పేపర్ ఇవ్వట్లేదు కదా! చేంజెస్ ఆర్ పాసిబుల్. నేను యావరేజ్‌గా ఎక్స్‌పెక్టెడ్ వెయిటేజే చెప్పాను. ఓకే. సో, ఇక్కడి నుంచైనా సరే స్టే ఫోకస్డ్. ఇప్పటి వరకు ఏం చేసినా పర్లేదు. ట్రస్ట్ ద ఆహ్, ఈ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేస్తూ, నేను ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, ఇంజినీరింగ్‌లో ఏం చదవలేదు సార్, నేర్చుకోలేదు సార్. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని ఎంజాయబుల్‌గా తీసుకోండి. దట్స్ ఇట్. గాట్ ఇట్. ఈ 45 డేసు మీకంటే ఎక్కువ వర్క్ నాకే ఉంది. అయినా సరే నేను ఆ వర్క్‌ని ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే నా ఓన్ ప్లాట్‌ఫార్మ్ కోసం నేను వర్క్ చేస్తున్నాను. ఐయామ్ గోయింగ్ టు బిల్డ్ సంథింగ్. ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఫర్ మీ. అలా ఎక్సైట్ చేసుకుంటూనే వర్క్ చేస్తాను. లేకపోతే ఇన్ని రోజులు నేను నా నేచర్ ఏంటంటే ఒక 2 నెలలకు ఒకసారైనా సరే నేను అబ్రాడ్ ట్రిప్ వెళ్తా ఉంటాను. ఇది నెక్స్ట్ లెవెల్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఐ రోమ్ మెనీ నంబర్ ఆఫ్ కంట్రీస్. ఇప్పుడు మొన్నెప్పుడు మేలో ఎళ్ళొచ్చాను గదా! ఇప్పుడు ఆల్రెడీ మన మైండ్‌లో అది పాస్ అవుతా ఉంది. 45 డేస్ అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు నేనేమనుకున్నానంటే మీ ఎగ్జామ్ అయ్యే వరకు ఎక్కడికి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఐ ఓన్ యూ. నేను మీకంటే ఒక్కొక్కసారి ఏజ్‌లో చిన్నవాడిని అవ్వచ్చు, పెద్దవాడిని అవ్వచ్చు. అది పక్కన పెడితే ఐ ఫీల్ యూ లైక్ మై చిల్డ్రన్ ఓన్లీ. అంటే ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అన్నట్టే ఉంటాను. సో, మీ ఎగ్జామ్ అయ్యే వరకు నేను కూడా కొన్ని కట్ చేసుకుంటున్నాను. మీరు కూడా కొన్ని కట్ చేసుకొని ఫుల్లెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్స్ ఇవ్వండి. ఓకే. సో, ఇప్పుడు ఐ విల్ టేక్ యువర్ క్వెషన్స్. ఎటువంటి క్వెషన్స్ ఉన్నా, ఎటువంటి అబ్జెక్షన్స్ ఉన్నా మీరు అడగొచ్చు. నేను ఫీల్ ఫ్రీ టు ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఒక్కొక్కటి చూస్తాను. చూడండి, రివిజన్ ఎక్కువగా అడిగే క్వెషన్ ఏంటంటే, సార్ రివిజన్ ఎలా చేయాలి? వర్కింగ్ పీపుల్ ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ. ఫస్ట్ వర్కింగ్ పీపుల్ ఎవరైనా సరే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుంటే, మీరు సాటర్‌డే, సండే హాలిడేగా మర్చిపోండి ఒక 45 డేస్ వరకు. మీ ఎగ్జామ్ అయ్యే వరకు ఎవ్రీ హాలిడే ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎగ్జామ్‌కి ముందైనా సరే మీకు ఎన్ని లీవ్స్ ఉంటే అన్ని లీవ్స్ వాడుకోండి. అది 15 డేస్ అవ్వచ్చు, 10 డేస్ అవ్వచ్చు, 1 వీక్ అవ్వచ్చు, 1 మంత్ అవ్వచ్చు. మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అన్ని లీవ్స్ పెట్టేసుకోండి. ఈ 2 ఖచ్చితంగా చేయండి. ఇది కాకుండా రియాలిటిక్‌గా ఉండండి. బీ రియలిస్టిక్. మీరు ఖచ్చితంగా జాబ్ చేస్తున్న వాళ్ళు నార్మల్ స్టూడెంట్స్ కంటే తక్కువ టైమే ప్రిపేర్ అవుతారు. ఇది యాక్సెప్ట్ చేసేయండి. మీరు లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళో, జాబ్ మానేసి ఖాళీగా కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళో ఇచ్చినంత టైం మీరు ఇవ్వలేరు. యాక్సెప్ట్ థట్. సో, ఫస్ట్ మీరు రియాలిటీలో ఏంటంటే ఎంత టైం మీ దగ్గర ఉంది ఒక రోజుకి అనేది రియలిస్టిక్‌గా ఆలోచించండి. అన్‌రియలిస్టిక్‌గా మూవీస్‌లో చూసినట్టు మార్నింగ్ పేపర్ వేసి తర్వాత పాలు ప్యాకెట్ వేసి ఒక మూవీలో హీరో మార్నింగ్ 4 నుంచి నైట్ 12 వరకు వర్క్ చేస్తాడు. అవన్నీ వర్కౌట్ కావు. 45 డేస్ ఎవ్రీ డే చేయగలిగిన ఒక డైలీ రొటీన్ మీ దగ్గర ఉండాలి. ఆ డైలీ రొటీన్‌లో పెర్ డే మీరు ఒక 4-6 అవర్స్ ఖచ్చితంగా మీరు ఏ జాబ్ చేస్తున్నా ఇవ్వగలగాలి. ఇంతకంటే తక్కువ ఇస్తే జాబ్ రావడం అనేది అంత ఈజీ కాదు. 6 అవర్స్ అనేది ఐడియల్ టైమ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అంతకంటే తగ్గినా సరే మీ చాన్సెస్ ఆఫ్ సక్సెస్ తగ్గుతాయి.
పెరిగితే సక్సెస్ రేట్ పెరుగుతుంది. మీరు కొన్ని థింగ్స్ ఫాలో అవ్వండి. బేసిక్ థింగ్స్ ఏంటంటే, మీరు ట్రావెలింగ్‌లో ఉన్నారనుకోండి. మీ వర్క్ ప్లేస్‌కి డైలీ ఒక 1 అవర్ ట్రావెల్ చేస్తున్నారు. ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు ఖాళీగా ఉంటారు. అప్పుడు కొత్తవి ఏం చదవక్కర్లేదు. ఆల్రెడీ జరిగిన దాన్ని రివైజ్ చేసుకోండి. నోట్స్ పీడీఎఫ్ చూసి రివైజ్ చేసుకోండి. ఇప్పుడు చాలా మంచి టూల్స్ ఉన్నాయి. మీరు పీడీఎఫ్ మీద మార్క్ చేసుకోవడానికి అన్నీ చాలా మంచి టూల్స్ ఉన్నాయి కదా! ఆన్‌లైన్‌లో. మీరు మొబైల్‌లో కానీ, టాబ్లెట్‌లో కానీ మీరు ఈ జర్నీ చేస్తున్నప్పుడో, మీ ఆఫీస్‌లో ఉన్న లంచ్ బ్రేక్‌లోనో ఈ 45 డేస్ ఇంక అన్నీ వదిలేయాలి మీరు. అప్పుడే సక్సెస్ అవుతారు. సో, కొత్త సబ్జెక్ట్స్ మీరెప్పుడు చదువుతారు? క్లాస్ ప్రశాంతంగా ఉన్నప్పుడు కూర్చొని వింటారు. మిగతా టైంలో మీరు రివిజన్ అవి మీ ట్రావెలింగ్ టైంలో, ఇలాంటి టైంలో కూడా ఒక 1 అవర్ సేవ్ చేసుకోవడానికి చూడండి. నేను నా పీహెచ్‌డీ చేసేటప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో నాకు ప్రిపరేషన్ అంటే అది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చాలా టఫ్‌గా ఉంటుంది. నేను గేట్ క్లాసెస్ చెప్పేవాడిని. అంటే అది ప్యారలెల్‌గా నేను ఫుల్ టైమ్ పీహెచ్‌డీ కూడా చేసేవాడిని. చేస్తున్నప్పుడు నాకు టైం దొరకకపోతే ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికొస్తున్నప్పుడు కూడా బుక్ తీసుకొని చదువుకోవడం, పీడీఎఫ్ ఓపెన్ చేసి నా నోట్స్ ప్రిపేర్ అవ్వడం, ఒక అరగంట ఖాళీగా ఎక్కడైనా కూర్చున్నప్పుడు కూడా చేయడం చేసేవాడిని. మీరు అలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఎవ్రీ మినిట్ ఈస్ ఇంపార్టెంట్. కొన్ని రోజులు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టేయండి. ఒక 45 డేస్‌కి ఏమి అయిపోదు. రైట్? దాంతో పాటు లిజన్ హియర్. వీడియోస్‌ని 2 చూడడానికి అలవాటు పెట్టుకోండి. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. స్టార్టింగ్ కొంచెం అది ఫాస్ట్ అనేది అలవాటవ్వాలి బ్రెయిన్‌కి. ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ చూసాక అలవాటయిపోతుంది. ఈ 2 మీకు చాలా టైమ్ సేవ్ అవుతుంది. ఇది అయిపోయాక నోట్స్ రివైజ్ చేసుకోండి. నార్మల్‌గా ఎవరైనా చేయాల్సిందేంటంటే నోట్స్‌లో చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. తర్వాత పీవైక్యూస్ చేయండి. ఇంతకు మించి ఏం అవసరం లేదు. మీరు రియాలిటీలో మీరు ఇంతే టైమ్ ఇవ్వగలిగినప్పుడు మీరు ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయగలరనేది ఇప్పుడు మీ పాటికి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియా ప్రకారం ఆహ్, పార్ట్ బి ఉంది. పార్ట్ బిలో అట్‌లీస్ట్ జీఎస్ వదిలి మిగతా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వండి. 23 మార్క్స్ వస్తాయి. పార్ట్ ఏలో నేను చెప్పాను కదా! మెషిన్స్, పవర్ సిస్టమ్స్, నెట్వర్క్ అనాలిసిస్ ఈ 3 తీసుకుంటే మీకు ఒక 40 మార్క్స్ వరకు వస్తాయి. ఇవి ఖచ్చితంగా చేసుకుంటాను. మిగతావి సెలెక్టివ్ ప్రిపరేషన్‌కెళ్ళిపోతానని అన్నట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. సక్సెస్ అవుతారు. ఇప్పుడు రివిజన్‌కొచ్చేసరికి ప్రతి స్టూడెంట్‌కి ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే అది గేట్ అయినా, ఏడబ్ల్యూ అయినా రివిజన్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. రివిజన్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. రివిజన్ ఎందుకు చేయరు సార్ అంటే, సార్ కొత్త సబ్జెక్ట్ మనం కంటిన్యూ చేసేస్తే మన సిలబస్ త్వరగా అయిపోతుంది సార్. రివిజన్ చేయడం వల్ల నా టైం వేస్ట్ అయిపోతుంది సార్ అనేది ప్రతి స్టూడెంట్ మైండ్‌లో ఉండే టాపిక్. సో, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజులో మీరొక 10% ఆఫ్ టైమ్ మీరు ముందు ఏం చదివారు అనే దాని మీద పెట్టుకోండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. మీరు రివిజన్ ఎంత లేట్ చేస్తే మీకు అంత ఫైన్ పడుతుంది. ఫైన్ అంటే ఏంటి సార్ అంటే ఎక్కువ టైం పడుతుంది రివిజన్ చేయడానికి. సో, రివిజన్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. యూ షుడ్ నాట్ డూ ఇట్ సెపరేట్‌లీ. రివిజన్ ఎలా చేస్తాం సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన క్లాస్ రూమ్ నోట్స్ తీసుకోండి. ఆ నోట్స్‌ని రివైజ్ చేసుకోండి. రివైజ్ చేస్తున్నప్పుడే మీకు షార్ట్ నోట్స్ తయారు చేసేసుకోండి. ప్రతి సబ్జెక్ట్‌కి ఫార్ములా షీట్ లాగా ఒక 2-3 పేజెస్ షార్ట్ నోట్స్ మీ దగ్గరుండాలి. అంటే ఎగ్జామ్‌కెళ్ళే ముందు మీరు ఇన్ని పీడీఎఫ్‌లు ఒక 100 పీడీఎఫ్‌లుంటాయి. ఆ పీడీఎఫ్‌లన్నీ ఓపెన్ చేసి చదవలేరు కదా! మీ దగ్గర ఒక షార్ట్ నోట్స్ ఉందనుకోండి. ఆ షార్ట్ నోట్స్‌ని లూసిడ్‌గా చూసేసుకుంటారు. ఎగ్జామ్‌కెళ్ళే ముందు హెల్ప్ అయిపోతుంది. సో, ఈ ఈ రివిజన్ నోట్స్ మొత్తం మీరు చదువుతున్న టైంలోనే ఈ షార్ట్ నోట్స్ ప్యారలెల్‌గా తయారైపోవాలి. దానికని ముగ్గులు వేయొద్దు, ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. లిమిటెడ్ టైమ్‌లోనే అన్నీ జరగాలిక్కడ. గాట్ ఇట్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ రివిజన్ ఎలా జరగాలంటే, రివిజన్‌కి బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే రైటింగ్ ద ఎగ్జామ్స్. మన దగ్గర ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మీరు ఎగ్జామ్స్ రాస్తూ రివిజన్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ మొత్తం రివైజ్ అయిపోతుంది. లేదనుకుంటే డూ పీవైక్యూస్. రివిజన్‌కి పీవైక్యూస్ చేస్తున్నప్పుడు మీరేదైనా టాపిక్ మర్చిపోయానని అనిపిస్తే, ఏదైనా ఫార్ములా మీకు తెలీదనిపిస్తే, ఈ షార్ట్ నోట్స్‌లో అప్డేట్ చేసుకోండి. ఈ రివిజన్ చేస్తుండగానే ప్యారలెల్‌గా ఇది అయిపోయినప్పుడు ఏమవుతుంది మీకు ఖచ్చితంగా యూ విల్ అండర్‌స్టాండ్. మీకు చాలా మంచి షార్ట్ నోట్స్ తయారైపోతుంది. ఆ షార్ట్ నోట్స్ మీ దగ్గరికొచ్చేసాక నెక్స్ట్ టైమ్ మీరు ఈ నోట్స్ అంతా చదవాల్సిన పని లేదు. సో, ఎవ్రీ డే గివ్ అట్‌లీస్ట్ ఇప్పుడు అంత టైము కూడా తీసుకెళ్ళి మీరు క్లాసెస్ చూడ్డానికే పెట్టొద్దు. కొంచెం ఒక 1 అవరో ఎంతో రివిజన్‌కి పెట్టుకోండి. 1 అవర్ అన్నా సరే ప్రాక్టీస్‌కి పెట్టుకోండి. ఆల్రెడీ 2 సబ్జెక్ట్స్ అయిపోయినాయి కదా! క్రాష్ వాళ్ళైనా సరే, కాంప్రహెన్సివ్ వాళ్ళైనా సరే, మీరు ఆ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ పారలెల్‌గా చదువుతా ఉండాలి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ మీకు ప్రిపరేషన్ జరగాలి. సో, మీ దగ్గర ఉన్న టైంలో ఒక 10-20% ఖచ్చితంగా రివిజన్‌కి ఇవ్వండి. ఓకే. ఎనీ అదర్ క్వెషన్స్ నౌ? రైట్? సో, దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సెషన్. మీకు ఫ్యూ థింగ్స్ పెండింగ్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కానీ, టెలికాం వాళ్ళకి కానీ, నేను క్రాష్ కోర్స్ లాంచ్ చేస్తానని చెప్పాను గదా! అది రేపు లాంచ్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం నాకు టైం లేదు. రేపు దాంతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ సెపరేట్ కోర్స్ అడుగుతున్నారు చాలామంది. ఇంగ్లీష్ కంప్యూటర్ నాలెడ్జ్ కావాలి సార్ అని. దానికి
2 డేస్‌లో అంటే 10థ్ మనకి ఇంగ్లీష్ స్టార్ట్ అవుతుంది కదా! 11థ్ ఆర్ 12థ్ నేను కంప్యూటర్ నాలెడ్జ్ స్టార్ట్ చేస్తాను. ఆ అప్‌డేట్ కూడా మీకిస్తాను. దట్స్ ఇట్. ఓకే. సో, నెక్స్ట్ లెవెల్‌లో మీరు మనకి 13థ్ నుంచి మళ్ళీ న్యూ సబ్జెక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. 13థ్ నుంచి ఒకటి, 11థ్ నుంచి. సో, వెదర్ ఇట్ ఈస్ క్రాష్ కోర్స్ ఆర్ కాంప్రిహెన్సివ్ కోర్స్ మీరు ఏం కోర్స్ కావాలనుకున్నా యూ కెన్ టేక్ దట్ అండ్ యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. ఈ కోడ్ మీకు ఎగ్జామ్ దగ్గరుందని చెప్పేసి కోడ్ తీయకుండా ఉంచేసాను. యాక్చువల్‌గా దిస్ ఈస్ ఎక్స్‌పైర్డ్ ఆన్ 5థ్ ఇట్‌సెల్ఫ్. కానీ ఫర్ ద స్టూడెంట్స్ సేక్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది. చాలా మంది అడుగుతున్నారని చెప్పేసి ఐ లెఫ్ట్ ఇట్ లైక్ దట్ ఫర్ టైమ్ బీయింగ్. సో, కొన్ని డేస్ వరకు అది అలాగే ఉంచుతాను. సో ఇఫ్ యూ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ యూ కెన్ టెక్స్ట్ మీ అట్ 9705861166. మీకు కోర్స్ ఎలా తీసుకోవాలి ఇలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను మన వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. ఆ వెబ్‌సైట్ ద్వారా వెళ్లి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. కోర్స్ తీసుకున్నప్పుడు ఈ కోడ్ ఖచ్చితంగా అప్లై చేయండి. థాంక్ యూ ఆల్. సీ యూ. బై బై.